ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలను రాష్ట్రానికి తీసుకురావటం, అంతర్జాతీయంగా తెలంగాణ యువతలో నైపుణ్యాలు పెంపొందించడం, క్రీడల్లో తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపును సాధించడం లక్ష్యంగా ఈ నెల 30వ తేదీ వరకు అమెరికా పర్యటన సాగనుంది. అంతర్జాతీయంగా తెలంగాణ యువతలో నైపుణ్యాలను పెంపొందించడం, క్రీడల్లో తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపును సాధించడం తదితర అంశాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి విదేశీ పర్యటన సాగనుంది. బుధవారం రాత్రికి ఢిల్లీ నుంచి మొదట లండన్ వెళ్తారు సీఎం. ఢిల్లీ నుంచి ముందుగా యూకేకు, అక్కడి నుంచి అమెరికాకు వెళ్తారు. సీఎం వెంట మాజీ సీఎస్, ముఖ్యమంత్రి సలహాదారు కె రామకృష్ణారావు, ఇతర అధికారులు కూడా వెళ్లనున్నారు. ఆయా దేశాల్లోని ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను, క్రీడా సంస్థలను, నైపుణ్య కేంద్రాలను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. సంబంధిత అధికారులు, నిపుణులతో సమావేశమవుతారు. తెలంగాణలో సంబంధిత రంగంలో అభివృద్ధి, అవకాశాల కల్పనకు సంబంధించి పరస్పర అవగాహన ఒప్పందాలు చేసుకునే అవకాశాలున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఆయా విశ్వవిద్యాలయాలతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు విశ్వవిద్యాలయాలు తెలంగాణలో తమ క్యాంపస్లను నెలకొల్పడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో మరిన్ని పేరొందిన వర్సిటీలను కూడా రాష్ట్రానికి ఆహ్వానించే అవకాశాలున్నాయి. ఈ పర్యటనలో క్రీడాభివృద్ధికి రాష్ట్రంలో అమలు చేయాల్సిన అంశాలను కూడా యూకే, అమెరికా పర్యటనల్లో ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్, అమెరికా పర్యటన నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన సాయంత్రం 6 గంటలకు లండన్లో జరిగే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కూతురు వివాహ వేడుకలకు సీఎం కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కానున్నారు. ఈ నెల 24 వరకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి లండన్లో ఉంటారు.